హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ BSTVP తెలుగు టెక్. సో గైస్, ఈ వీడియోలో మనం వచ్చేసరికి టోటల్ గా ఏపీ ఈసెట్ కి యాక్సెప్టెడ్ అయిన కాలేజెస్ లిస్ట్ అయితే మీకు ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాము. సో టోటల్ గా అనంతపురం డిస్టిక్ లో మనకి ఏమేమి కాలేజెస్ ఉన్నాయి అనేది పూర్తిగా మనకైతే తెలుసుకోవాలి. ఓకేనా, చాలా మంది స్టూడెంట్స్ ఒకటే దాని మీద ఉన్నారు, బ్రదర్ మాకు కట్ ఆఫ్స్ పెట్టండి అనేసి. మీరు కట్ ఆఫ్స్ కన్నా ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అసలుకి టోటల్ ఏపీలో మనకి ఏమేం కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజెస్ ఏ బ్రాంచెస్ ని మనకు సపోర్ట్ చేస్తుంది అనేది మీరు తెలుసుకోవాలి. సో దానికోసమే మీకు ప్రతి ఒక్క డిస్టిక్ కి సంబంధించిన లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అయితే మేమైతే రెడీ చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కటి కూడా మీకైతే మీ వరకు అయితే వస్తుంది. సో మీరైతే వెయిట్ చేయాలి. అండ్ కట్ ఆఫ్స్ పైన కూడా వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. సో డెఫినెట్లీ మీకు కట్ ఆఫ్స్ పైన కూడా త్వరలో అయితే వీడియో రాబోతున్నాయి. సో ఈ యొక్క అనంతపురం డిస్టిక్ లో ఓవరాల్ అనంతపురం డిస్టిక్ మొత్తం కూడా చూసుకుంటే మనకు టోటల్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, సో ఆ ఎన్ని కాలేజెస్లలో మనకు బ్రాంచెస్ ఏమేం అవైలబుల్ గా ఉన్నాయి, అండ్ ఆ యొక్క కాలేజెస్లలో ఫీజు అనేది ఎంత ఉంది, అండ్ అది కో ఎడ్యుకేషనా లేదంటే ఓన్లీ గర్ల్స్ కా ఓన్లీ బాయ్స్ కా ప్రైవేటా లేదంటే యూనివర్సిటీనా, సో అండ్ ఏ రీజియన్ కిందకి వస్తుంది, సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం అయితే తెలుసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ మనకేంటంటే ఇది టోటల్ గా 5 pages ఆఫ్ PDF అయితే ఉంది. సో దీంట్లో ఈ కాలేజెస్ ఏవైతే చూపిస్తున్నానో ఇవన్నీ కూడా మనకేంటంటే అనంతపురంకి సంబంధించిన డిస్టిక్ లో ఉండేటివి. సో ఫస్ట్ వచ్చేసరికి అనంత లక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. సో ఇది ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చేసరికి ALTS. నేను ఇక్కడ కలర్ కోడింగ్ ఇచ్చాను కదా, సో ఈ కలర్ అంతా కూడా ఒకటే కాలేజే, బట్ ఎందుకు అన్ని లిస్ట్ ఉంది, సో లైక్ 1 2 3 4 5 6 7 టైమ్స్ ఎందుకు ఇచ్చారు అంటే, ఇక్కడ మీరు గమనించారంటే బ్రాంచ్ కోడ్ అనేది ట్రిపుల్ ఇది అండ్ ECE మెకానికల్ CSE CSM CSD సివిల్, సో ఇన్ని బ్రాంచెస్ అనేది ఈ కాలేజీలో అవైలబుల్ గా ఉంది అనేసి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మీరు ఇన్స్టిట్యూట్ నేమ్ చూడొచ్చు, అండ్ ప్లేస్ చూడొచ్చు, డిస్టిక్ ఏంటి, ఆ తర్వాత రీజియన్ అంటే మనకు ఆంధ్రాలో టోటల్ గా SV యూనివర్సిటీ అండ్ ఆంధ్ర యూనివర్సిటీ రెండు మాత్రమే ఉంటాయి. దాని తర్వాత కాలేజ్ టైప్ అంటే ప్రైవేటా లేదంటే యూనివర్సిటీనా అండ్ ప్రైవేట్ యూనివర్సిటీనా, ఇలా మనకైతే మళ్ళీ ఉంటాయి. అండ్ దాని తర్వాత మైనారిటీ అండ్ కో ఎడ్యుకేషనా లేదంటే గర్ల్స్ కా ఇది బాయ్స్ కా అనేసి కూడా మెన్షన్ చేసి ఉంటారు. అండ్ ఈ కాలేజు అంటే అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అఫిలియేటెడ్ టు JNTU అనంతపురమా లేదంటే ఏ దానికి అఫిలియేట్ అయ్యింది అనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ బ్రాంచ్ కోడ్ ఏంటి, ఆ కాలేజీలో ఫీజు అనేది ఎంత ఉంటుంది. ఇలా మీకేందంటే ఒక అనంతలక్ష్మినే కాదు, ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ బాలాజీ కాలేజ్, ఆ తర్వాత BESTPU ఇది ఇన్స్టిట్యూట్ కోడ్ అనమాట. సో భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ, ఇది ప్రైవేట్ యూనివర్సిటీ. సో దాని తర్వాత మనకు క్యాంప్స్ అనమాట, కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్. సో ఇందులో మీకు సంబంధించింది ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు త్రిబుల్ అయితే త్రిబుల్ మాత్రమే చూడండి. ఇప్పుడు త్రిబుల్ వాళ్ళు ఈ బెస్ట్ PU అనేది ఏదైతే ఇన్స్టిట్యూట్ కోడ్ ఉందో అక్కడ త్రిబుల్ చదివేదానికి లేదు, ఎందుకంటే అక్కడ అవకాశం లేదు, ఓన్లీ CSE అండ్ AI మాత్రమే ఉంది. అలా మీరేంటంటే ఇన్ కేస్ గర్ల్స్ మాత్రమే గర్ల్స్ కాలేజెస్ కావాలి అంటే ఆ స్టేట్ లో గర్ల్స్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయి అనేది మీకైతే ఇక్కడ లిస్ట్ అయితే ఉంది. సో CRIT అంటే చిరంజీవి రెడ్డి అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఫర్ గర్ల్స్. ఓకేనా, సో గర్ల్స్ లో మెకానికల్ ఉంది, CSE ఉంది, ECE ఉంది, అండ్ అదే విధంగా త్రిబుల్ ఉంది, AIM ఉంది అండ్ AID ఉంది. సో 43,000 రూపీస్ దాకా కాలేజ్ ఫీజు అయితే ఉంటుంది. ఇలా మీకు ప్రతి ఒక్క కాలేజ్ గురించి ఈ విధంగా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో మీరు క్లియర్ గా ప్రతి ఒక్క కాలేజ్ గురించి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. దాని తర్వాతనే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ కోసం రెడీ అయితే చేసి పెట్టుకోండి. సో కొంతమంది ఉంటారు, నేను ఓన్లీ మా డిస్టిక్ లో మాత్రమే చదవాలనుకుంటున్నాను, సో నాకు లిస్ట్ చెప్పండి అంటే వాళ్ళకి ఈ లిస్ట్ అయితే చాలా యూజ్ అయితే అవుతుంది అనమాట. సో ఓన్లీ అనంతపురమే కాదు, నెక్స్ట్ అప్కమింగ్ లో లైక్ మీకు ఏదైతే మీ డిస్టిక్ ఏదైతే ఉంటుందో ఆ డిస్టిక్ కి సంబంధించిన లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనేది కూడా మీ ముందుకైతే వస్తాయి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా. ప్రతి ఒక్కరు కూడా రెడీగా అయితే ఉండండి. సో నా నుంచి అనంతపురము, ఇంకా కడప, కర్నూలు ఇవన్నీ వస్తాయి. అండ్ విశాఖపట్నంకి సంబంధించి ఇవన్నీ కూడా మన BSDVP అకాడమీ ద్వారా వస్తాయి. అండ్ ఇంకా నితిన్ నుంచి ఇంకా మీకు గుంటూరు అండ్ దానికి రిలేటెడ్ గా ఉండేటివి వస్తాయి. అండ్ ఇంకా మీకు అదర్ ఏవైతే విజయనగరము, ఆ తర్వాత విజయవాడ, సో ఇవన్నీ కూడా ఇంకా డిఫరెంట్ ఇవన్నీ కూడా
సో అభి ఛానల్లో కూడా రిలీజ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇలా ప్రతి ఒక్క కాలేజ్ లైక్ ప్రతి ఒక్క డిస్టిక్ లో ఉండేటివన్నీ కూడా మీకు కవర్ చేస్తూ ప్రతి ఒక్కటి మీ ముందుకు తీసుకురావడానికి మేమైతే ప్రయత్నిస్తూ ఉన్నాము. సో చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే బ్రదర్ మాకు ఈ పీడిఎఫ్ కావాలి, ఎలా మేము చేసుకోవాలి? సో డైరెక్ట్ గా మీరు మన BSDVP అకాడమీ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా ఫ్రీగా సో ఈ యొక్క పీడిఎఫ్స్ అనేటివి తెలుసుకోవచ్చు. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే యాప్ ఉంటే యాప్ లో ఓపెన్ చేయండి, లేదు అంటే డైరెక్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఆల్ కోర్సెస్ దగ్గర PQPs అని ఇక్కడ కనపడుతుందా, ఇలా PQPs మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏపీ ఈసెట్ PQPs ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డిస్ట్రిక్ట్ వైజ్ కాలేజెస్ ఫర్ ఇంజనీరింగ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే సో టోటల్ కాలేజెస్ లిస్ట్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు ప్రతి ఒక్క కాలేజ్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు మొబైల్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సో మీరు డైరెక్ట్ గా మన యాప్ లో క్వశ్చన్ పేపర్స్ అనే ఒక ట్యాబ్ కనపడుతుంది. సో హోమ్ పేజ్ లో అక్కడ నుంచి మీరైతే చెక్అవుట్ చేయొచ్చు. సేమ్ ప్రాసెస్ మళ్ళీ కూడా, ఓకేనా? సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో లేటెస్ట్ అప్డేట్స్ అండ్ అదే విధంగా కట్ ఆఫ్స్ పైన కూడా వీడియోస్ అయితే అప్కమింగ్ లో రాబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ గైస్.